హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నీకు నిద్ర వస్తుందా? ఇలా అడుగుతాం కదా ఎవరినైనా. దీన్నే ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ, ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ అంటే నీకు నిద్ర వస్తుందా అని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏంటో నాకు చెప్పండి, ఇలా అడుగుతాం కదా. దీన్నే టెల్ మీ వాట్స్ బాదరింగ్ యూ, టెల్ మీ వాట్స్ బాదరింగ్ యూ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏంటో నాకు చెప్పండి అని. మీరు ఇప్పుడు నేర్చుకున్నారా? దీన్నే హ్యావ్ యూ లెర్న్ ఇట్ నౌ, హ్యావ్ యూ లెర్న్ ఇట్ నౌ అంటే మీరు ఇప్పుడు నేర్చుకున్నారా అని. మీరిద్దరు తిన్నారా? దీన్నే డిడ్ యూ బోత్ ఈట్, డిడ్ యూ బోత్ ఈట్ అంటే మీరిద్దరూ తిన్నారా అని. దాని వెనుక కారణం ఏంటి? దీన్ని వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్ అంటే దాని వెనుక కారణం ఏంటి అని. మీరు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దీన్నే డిడ్ యూ ఎవర్ థింక్ అబౌట్ ఇట్, డిడ్ యూ ఎవర్ థింక్ అబౌట్ ఇట్ అంటే మీరు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని. మీరు ఎక్కడ విన్నారు? దీన్నే వేర్ డిడ్ యూ హియర్, వేర్ డిడ్ యూ హియర్ అంటే మీరు ఎక్కడ విన్నారు అని. కొన్ని నీళ్లు తాగు ఇలా అంటాం కదా పొలమారినప్పుడు. దీన్నే హ్యావ్ సమ్ వాటర్, హ్యావ్ సమ్ వాటర్ అంటే కొన్ని నీళ్లు తాగు, కొన్ని వాటర్ తాగు అని. నువ్వు నా మెసేజెస్ చెక్ చేస్తున్నావా? ఇలా అడుగుతాం కదా. దీన్నే ఆర్ యూ చెకింగ్ మై మెసేజెస్, ఆర్ యూ చెకింగ్ మై మెసేజెస్ అంటే నువ్వు నా మెసేజెస్ చెక్ చేస్తున్నావా అని. ఆమె నా మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వదు. దీన్నే షీ డస్ నాట్ ఈవెన్ రిప్లై టు మై మెసేజెస్, షీ డస్ నాట్ ఈవెన్ రిప్లై టు మై మెసేజెస్ అంటే ఆమె నా మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వదు అని. నన్ను చికాకు పెట్టడం ఆపు. దీన్నే స్టాప్ ఇరిటేటింగ్ మీ, స్టాప్ ఇరిటేటింగ్ మీ అంటే నన్ను చికాకు పెట్టడం ఆపు అని. నేను కొంచెం ముందుగానే వచ్చాను. దీన్నే ఐ అరైవ్డ్ ఎ బిట్ ఎర్లీ, ఐ అరైవ్డ్ ఎ బిట్ ఎర్లీ అంటే నేను కొంచెం ముందుగానే వచ్చాను అని. ఆమె గురించి ఆలోచించడం మానేయు. దీన్నే స్టాప్ థింకింగ్ అబౌట్ హర్, స్టాప్ థింకింగ్ అబౌట్ హర్ అంటే ఆమె గురించి ఆలోచించడం మానేయు అని. నువ్వు ఎందుకు అదోలా ఉన్నావు? దీన్నే వై ఆర్ యూ సోలో, వై ఆర్ యూ సోలో అంటే నువ్వు ఎందుకు అదోలా ఉన్నావు అని. తను నీలాగే ఉంది కదా. దీన్నే ఈజంట్ షీ ఎగ్జాక్ట్లీ లైక్ యూ, ఈజంట్ షీ ఎగ్జాక్ట్లీ లైక్ యూ అంటే తను నీలాగే ఉంది కదా అని. నిన్ను చూసి చాలా రోజులైంది. దీన్నే ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ సీన్ యూ, ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ సీన్ యూ అంటే నిన్ను చూసి చాలా రోజులైంది అని. నేను అతనికి చెప్పలేదు. నిన్నే ఐ హ్యావెంట్ టోల్డ్ హిమ్, ఐ హ్యావెంట్ టోల్డ్ హిమ్ అంటే నేను అతనికి చెప్పలేదు అని. దీన్ని ఎలా చెప్పాలో నాకు తెలియదు. దీన్నే ఐ డోంట్ నో హౌ టు సే దిస్, ఐ డోంట్ నో హౌ టు సే దిస్ అంటే దీన్ని ఎలా చెప్పాలో నాకు తెలియదు అని. ఆమె ఇంకేమీ మాట్లాడలేదు. దీన్నే షీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ ఎల్స్, షీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ ఎల్స్
అంటే ఆమె ఇంకేమీ మాట్లాడలేదు అని. నీకంటే వాడు నాకు బాగా తెలుసు. దీన్నే ఐ నో హిమ్ బెటర్ దాన్ యూ. ఐ నో హిమ్ బెటర్ దాన్ యూ అంటే నీకంటే వాడు నాకు బాగా తెలుసు అని. సాకులు చెప్పకు. దీన్నే డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్ అంటే సాకులు చెప్పకు అని. ఆమె ఈ సమయంలో కాలేజ్లో ఉంటుంది. దీన్నే షీ విల్ బీ ఇన్ కాలేజ్ ఎట్ దిస్ టైమ్. షీ విల్ బీ ఇన్ కాలేజ్ ఎట్ దిస్ టైమ్ అంటే ఆమె ఈ సమయంలో కాలేజ్లో ఉంటుంది అని. నేను అన్నీ గమనిస్తున్నాను. దీన్నే ఐ యామ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఐ యామ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ అంటే నేను అన్నీ గమనిస్తున్నాను అని. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను. దీన్నే ఐ విల్ డూ సంథింగ్ ఓన్లీ ఇఫ్ ఐ లైక్ ఇట్. ఐ విల్ డూ సంథింగ్ ఓన్లీ ఇఫ్ ఐ లైక్ ఇట్ అంటే ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను అని. ఆమె రుచికరమైన భోజనం వండుతుంది. దీన్నే షీ కుక్స్ డెలీషియస్ మీల్స్. షీ కుక్స్ డెలీషియస్ మీల్స్ అంటే ఆమె రుచికరమైన భోజనం వండుతుంది అని. ఆమె ఎప్పుడూ ఆలస్యంగా వస్తుంది. దీన్ని షీ ఈస్ ఆల్వేస్ రన్నింగ్ లేట్. షీ ఈస్ ఆల్వేస్ రన్నింగ్ లేట్ అంటే ఆమె ఎప్పుడూ ఆలస్యంగా వస్తుంది అని. నీకోసం నేనిక్కడ ఉన్నాను. దీన్నే ఐ యామ్ హియర్ ఫర్ యూ. ఐ యామ్ హియర్ ఫర్ యూ అంటే నీకోసం నేనిక్కడ ఉన్నాను. నెక్స్ట్ వన్, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. దీన్నే ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దట్. ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దట్ అంటే నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అని. నువ్వు నాతో మాట్లాడవా? దీన్ని వోంట్ యూ టాక్ టు మీ. వోంట్ యూ టాక్ టు మీ అంటే నువ్వు నాతో మాట్లాడవా అని. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? దీన్నే హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా. హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని. అది ఎలా ఉంది ఇలా ఏదైనా చూపించి అడుగుతాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. ప్రతి ఒక్కరైతే తప్పకుండా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.